రూపంలాగా అనిపిస్తోంది. తన్మయత్వం చెంది నాకు నేను నిలవలేనటువంటి విహ్వల స్థితికి గురవుతూ ఉన్నాను. ఇది నాకు ఇవన్నీ చదువుకోవటం ద్వారా వచ్చిన విషయం కాదు. నాలో ఉన్నటువంటి భారతీయమైన ఆత్మ నాకు ఆ ఆపస్సును, నీటిని చూసి అట్లా ఆ పులకింత వచ్చే కారణంగా వచ్చేటట్టు చేసిందా అని అనిపిస్తుంది అనమాట. లోతైన నీరు, ఆ జలాన్ని చూసి నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. అయితే ఎంత గొప్పది, సమస్తము నీరే, నీటి లేనిది లేదు అని చెప్పి మన వాంగ్మయంలో ఇన్ని గొప్ప మంత్రాల్లో చెప్తూ ఉన్నారు. అందుకనే చూడండి, మనకు ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేయాలన్నా నీటికి అంత మనకు చాలా నిస్త్రాణగా ఉంది. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే ఏమీ తినక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మంచినీళ్ళు తాగితే ఎంత ఉత్సాహం వస్తుంది, శక్తి వస్తుంది కదండి. మనకు ఏదైనా కూడా మన ఇంట్లో అశౌచం జరిగింది, అశుభం జరిగింది, 10వ రోజు అయిపోయిన తర్వాత పూజారి గారు వచ్చి ఏం చేస్తారు? ఆ మంత్రమైన జలంతో సంప్రోక్షణ చేస్తారు, ప్రోక్షణ చేస్తారు. మనము పూజకు ఉపక్రమించే ముందు కూడా ఏం చేస్తారు? ఆత్మానం సంప్రోక్ష, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని చెప్పి అన్నిటి మీద నీళ్లు. అంత గొప్పది నీరును. అందుకే కూడా మలినం చేయకూడదు. నీరు సాక్షాత్తు సమ్రాట్, విరాట్, ఆ స్వామి యొక్క పరబ్రహ్మ తత్వము మనకు జల రూపంలో ప్రవేశిస్తుంది. జలము జననానికి కారణమైనటువంటిది, లయానికి కారణమైనటువంటిది, శిశువు ఉత్పత్తికి కూడా కారణమైనటువంటిది జలం కదండి. అంత గొప్ప జలంతో స్వామికి ఏమన్నా ఆయనే ఇచ్చాడు, ఏమన్నా కష్టపడాలా? పాలు పెరుగు, ఆవు ఎక్కడుంది? అందులోనూ దేశీ ఆవా, వేరే జెర్సీ ఆవా అని మనం ఏమీ చింతపడక్కలేదు. ఆయన మీద నీళ్లు పోస్తూ ఉంటే చాలా ఇష్టం. అంత పవిత్ర, అంత గొప్ప శక్తివంతమైనటువంటి నీటితోటి అభిషేకం చేస్తే చాలా పులకించిపోతాట. ప్రేమ ముఖ్యమండి. మంత్రము చదవటము, వినటం కూడా చాలా ముఖ్యమే. రాలేని పరిస్థితి ఉంది, చాలా స్వామి వెళ్ళి ఆ శివలింగాన్ని ప్రేమగా నీరు చల్లినా కూడా ఆయన తీసుకుంటాట. అలాగే ఇంకా రకరకాలుగా దధి తోటి మనము అభిషేకం చేస్తాం. దధి అంటే ఆవు పెరుగు అని చెప్పుకున్నాం కదా. పెరుగు కూడా చాలా స్థైర్యాన్ని, మానసికమైనటువంటి చంచలత్వాన్ని నుంచి బయటపడేస్తుంట ఆవు పెరుగుతోటి. ఇంకా శర్కర, ఇవన్నీ కూడా మధురమైనటువంటి భావాలను ఇచ్చే విధంగా ఉంటాయి. మనలో చాలా మధురమైన భావాలు, ఆనందం అంటే ఎక్కడొస్తుందండి? మళ్ళీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆభాసానందాలే. వస్తువులో వస్తుందా, మనిషిలో వస్తుందా అని వెతుకుంటే అవి నిలిచేవి కాదు. మనసు కొంతమంది చాలా, వాళ్ళ మొహం చూస్తేనే చాలా బాగుందని అనిపిస్తుంటుంది. వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవుతామో మనం తెలియదు కదా. చాలా వెంటనే వాళ్ళనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. వాళ్ళు పరిచినటువంటి ఆరా, వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి ఆ పాజిటివ్ అలా అనిపిస్తుంది. ఎందుకంటే